రాష్ట్ర బీజేపీలో మరోసారి నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. జిల్లా అధ్యక్షుల ఎంపికపై రాష్ట్ర నాయకత్వం మీద సీనియర్లు ఫైర్ అవుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష ఎంపికలో సామాజిక న్యాయం పాటించలేదన్న విమర్శలు వస్తున్నాయి. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించుకుంది బీజేపీ. 23 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. నల్గొండ, గోల్కొండ జిల్లా అధ్యక్షుల ఎంపికపై బీజేపీ లీడర్లలో తీవ్ర అసహనం నెలకొంది. తాము సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నేరుగా రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి తాను సూచించిన నేతకి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై ఫైర్ అయ్యారు. తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. పార్టీకి తన అవసరం లేదని చెబితే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తనకు బ్రోకరిజం చేయడం రాదన్నారు రాజాసింగ్. తన నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నానన్నారు రాజాసింగ్. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. దీనిపై పార్టీలో ఉన్న ఒక ముఖ్య నేతను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని కామెంట్ చేశారు. నల్గొండ జిల్లా అధ్యక్ష పదవిపై కూడా వివాదం నెలకొంది. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు నల్గొండలో ఆందోళన చేశారు. క్రియాశీల సభ్యత్వం లేని వ్యక్తికి రెండోసారి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని నిలదీశారు. జిల్లా సమస్యలపై స్పందించని నేతకు పార్టీ పగ్గాలు అప్పగించారని వినతి పత్రాలు ఇచ్చినా అధిష్టానం పట్టించుకోలేదన్నారు నల్గొండ లీడర్లు. ఈసారి పార్టీ ఎన్నికలలో అది బూత్ ఎన్నికలు కానీ, అదే మండల ఎన్నికలు కానీ, అదేవిధంగా జిల్లా ఎన్నికలు కానీ ఏజ్ లిమిట్, అదేవిధంగా మన రెండోసారి క్రియాశీల ఉండాలని నిబంధన, ఈ జిల్లాలో అందరినీ కలుపుకోవాలని నిబంధన పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తుంగలోకి తొక్కి ఈ యొక్క నియామకాలు చేయడం జరిగింది. వీటికి కారణం నల్లగొండలో ఉన్న జిల్లా నాయకులు హైదరాబాద్లో ఉండి లాబింగ్ చేసి ఇలాంటి కార్యక్రమాలు కార్యకర్తల హృదయాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి మేము మా యొక్క అభిమాన నాయకుడు బండి సంజయ్ గారు ఇక్కడ రావడం జరిగింది. వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా అధ్యక్షుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తమకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు యాదవులు. జిల్లాల అధ్యక్ష ఎంపిక ప్రక్రియలో మహిళలకు స్థానం కల్పించడం లేదంటూ పార్టీ నేతలే నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో వివాదాలు తారాస్థాయికి చేరడంతో హైకమాండ్ ఈ వివాదాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.